గురక అనేది దాదాపుగా అందరిలోనూ కనిపించే సాధారణ సమస్య. గురక పెట్టడాన్ని కొందరు చెడు అలవాటుగా భావించినా వాస్తవానికి ఇది ఓ విధమైన స్లీపింగ్ డిజార్డర్. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో గురక పెట్టినప్పటికీ కొందరికి ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది. ఎప్పుడో ఓసారి గురక పెడితే సమస్య కాదు, కానీ రోజువారీ గురక ఆరోగ్యానికి మాత్రమే కాదు, ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే NCBA ప్రకారం గురక పెట్టని వారితో పోలిస్తే గురక పెట్టేవారికి స్ట్రోక్ ప్రమాదం 46% ఎక్కువ. కొన్ని సందర్భాల్లో గురక కారణంగా ధమనుల్లో రక్త ప్రవాహానికి ఆటంకం కలిగి ప్రాణాంతకంగా మారచ్చు. అలాగే అమెరికాకు చెందిన క్లీవ్లాండ్ క్లినిక్ ప్రకారం తరచూ గురక పెట్టేవారికి గుండెపోటు అవకాశాలు ఎక్కువ. ఇక గురక పెట్టేవారికి డయాబెటీస్ వచ్చేందుకు 50% ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు యేల్ యూనివర్సిటీ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతటి ప్రమాదకరైన గురకకు అనేక కారణాలు ఉన్నాయి. నిద్రించే సమయంలో నాలుక, గొంతు, నోరు, శ్వాసనాళాల్లో ఏదో ఒక అడ్డంకి పడినా లేదా బలవంతంగా గాలి పీల్చడం వల్ల కంపనం ఏర్పడినప్పుడు గురక ప్రారంభమవుతుంది. ఇంకా శ్వాసకోశ సమస్యలు, గొంతుపై ఒత్తిడి, శరీర బరువు, అతిగా మద్యం, ధూమపానం, బోర్లా పడుకోవడం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా వంటి కారణాలతో కూడా గురక పెడతారు. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం ప్రతి 3 పురుషుల్లో ఒకరికి, ప్రతి 4 స్త్రీల్లో ఒకరికి రాత్రి వేళ గురక పెట్టే అలవాటు ఉంది. ఇక గురక సమస్యను శాశ్వతంగా నివారించలేకపోయినా లైఫ్ స్టైల్ మార్పులతో నియంత్రించవచ్చు. మీ స్లీపింగ్ పొజిషన్ మార్చుకోవడం అంటే బోర్లా పడుకోకుండా పక్కకు తిరిగి పడుకోవడం, తల కింద ఎత్తు పెట్టుకుని సరిపడనంతగా నిద్రించడం, బరువు తగ్గడం, ఆల్కహాల్, స్మోకింగ్ కి దూరంగా ఉండడం, సరిపడా నీరు తాగడం వంటి జాగ్రత్తలతో గురకను నియంత్రించవచ్చు.